నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 11 టీవీలు, 7 వాషింగ్ మిషన్లు, 8 స్కూటర్లు, ఒక ఐఫోన్, ఒక కార్ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు. పలు జిల్లాల్లో చైన్ సిస్టమ్ మార్కెటింగ్ లో నాసిరకం వస్తువులు అంటగడుతూ బాధితులు ఫిర్యాదు మేరకు ఎల్ఎల్పీ సంస్థ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు. అరెస్ట్ చేసి అతను వీళ్ళకి ఈ కస్టమర్స్కి ఇవ్వడానికి రెడీగా ఉంచినటువంటి చీప్ క్వాలిటీ వాటికి సంబంధించిన మెటీరియల్, దాంతోపాటుగా ఏ కస్టమర్స్ని అయితే ఇతను అన్యాయంగా మోసం చేసి అటు ఇటు 600 మంది దగ్గర వీళ్ళు ఎన్రోల్మెంట్ దాని కింద ఫీజు తీసుకున్నారో దానికి సంబంధించిన వాషింగ్ మిషన్స్, టీవీలు, తర్వాత కొన్ని స్కూటర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఇవన్నీ కూడా అటు ఇటుగా ఒక 8.5 lakhs వర్త్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు చేరేటట్టుగా చూస్తాం. బాధితులు ఎవ్వరు కూడా ఏమన్నా వాళ్ళకి ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే నిర్భయంగా మిర్యాలగూడ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. కొత్తగా ఎవరు కూడా దీంట్లో చేరి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. వెంకటేష్